ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఆహా అనిపించే హల్వాని ఇలా చేసుకుంటే మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. వెన్నలా కరిగిపోయే హల్వా, చాలా టేస్టీ హల్వా. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎంతైనా తింటారండి. అసలు లిమిట్ అనేది లేకుండా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది 10 to 15 days వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. మనం షుగర్తో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఇలా పీసుల్లా కట్ చేసుకోవచ్చు, స్పూన్తో బౌల్లో వేసుకొని తినొచ్చు. మన చాయిస్ అండి, ఎలా అయినా తినొచ్చు. ఇలా బాగా గట్టి పీసులు రావాలంటే 1 day ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఇలా ఓ 2-3 hours తర్వాత ఇలా షేప్ వచ్చింది. అట్లా ఎన్ని కావాలంటే షేప్ లాగా చేసుకోవచ్చు. స్పూన్తో కూడా తినేటట్టు చేసుకోవచ్చు. మన చాయిస్ లాగా ఎలా ఇష్టమైతే అట్లా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. అది తింటా ఉంటే లిమిట్ అనేది ఉండదు, అంత ఇష్టంగా తింటాం, అంత బాగుంటుంది ఇది. దీనికోసం ముందు మనం 1 kg అంత క్యారెట్ని పైన స్కిన్ తీసుకొని ఇలా తురిమి తీసుకుందాము. అదేవిధంగా కార్న్ఫ్లోరు, కొంచెం కలరు, ఇలాచి, 1/2 kg బెల్లం తీసుకుందాము. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా తరిగి తీసుకుందాము. సన్నగా తరుముకొని తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ని కూడా. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా తరిగి పక్కకు పెట్టుకుందాము. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటామండి. ఇది అస్సలు తడి లేకుండా తుడుచుకొని పక్కకు పెట్టుకున్న వాటిని తురుముకుందాము. అదేవిధంగా వీటిని నెయ్యితోనే మంచిగా ఉడికేటట్టుగా ఫ్రై చేసుకుందాం. ప్యూర్ గీతో చేయడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. దీంట్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. ఆ తర్వాత సన్నగా తురిగిన బాదీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని తినుకుందాము. ఆ తర్వాత సన్నగా తరిగినవి కూడా వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో వేయించాలండి, హై పెట్టకూడదు. హై పెడితే ఈ సన్నగా తురుముకున్నాం కదా, ఇవన్నీ కూడా మాడిపోతాయి. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, ఎమ్మటే తీసేయాలి వాటిని. బాదం పలుకుల్ని సన్నగా తరుముకున్నాము. అవి షేపు అంతా అవుట్ అయిపోయింది పలచగుంటం వల్ల, మొత్తం ముక్కలు అయిపోయినాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లోనే మనం క్యారెట్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఎన్ని బాయిల్ వస్తే అన్నీ ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుందాం. మధ్యలో నెయ్యి తక్కువ అవుతుంటే కూడా వేసుకుందామండి. ఇది ఫ్రై అవుతుంటే అక్కడే మనం కార్న్ఫ్లోర్లో ఆ కలర్ కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా కలిపి పక్క పెట్టుకుందాం. ఇలా గడ్డలు లేకుండా వాటర్ తయారు చేసుకుందాం, కార్న్ఫ్లోర్ వాటర్. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. క్యారెట్ మొత్తం కూడా హై పెడితే అడుగంతా మాడిపోతుంది. గిన్నె కూడా మందం ఉన్న గిన్నె తీసుకోవాలి ఇట్లా ఫ్రై చేయడానికి. పల్చడి వాటి అయితే తొందరగా మాడిపోతాయి, అందుకే మందం ఉన్న బౌళ్ళల్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిపోయింది, ఇది తీసి పక్క పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకో బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామండి, ఆ క్లిప్ మిస్ అయింది. దీన్ని కూడా బాగా నెయ్యిలో ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. కలర్ అంతా కూడా చేంజ్ అయిద్దండి. మనకు ఫ్రై అయిందా లేదా తెలియాలంటే ఇంత డార్క్ కలర్ ఉండదు, కలర్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు మనకి ఇది ఫ్రై అయినట్టు. దీన్ని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. ఇది ఉడికిపోయింది. దీన్ని కూడా తీసుకొని వేరే బౌల్ వేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో కొన్ని వాటర్ పోసుకుందాం. పోసుకొని బెల్లాన్నంతా కరిగించుకుందాము. కేజీ దానికి మినిమం 1/2 kg వేసుకుంటున్నామండి బెల్లం మనం. ఇది
ఇది 10 to 15 డేస్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చండి. మన అన్నవరం ప్రసాదం లాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంలో కూడా మనం క్యారెట్ని చాలాసేపు ఉడికిస్తాము, అసలు పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోద్దండి ఆ బెల్లం పాకంలో కూడా. అందుకోసం మనం చాలా ఫ్రై చేస్తాము. ఇట్లా గడ్డలు లేకుండా కరిగించుకోవాలి. దాదాపు కరిపోయింది. తీగ పాకమే రావాలి, బాగా పాకం అవసరం లేదు. దాంట్లోనే కొన్ని కార్న్ఫ్లోర్ వాటర్ కూడా పోసి కలుపుకుందాం. దీన్ని పచ్చివాసన కూడా పోయే వరకు కొంచెం సేపు ఫ్రై కానిద్దాం. ఆ తర్వాత దీంట్లోనే క్యారెట్ వేసుకుందాము. నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకుందాము. ఇలా బెల్లంలో కొంచెం గట్టి పడే వరకు, దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. అట్లయితేనే అది స్టోరేజ్ ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే క్యారెట్ స్వీట్ అంతా కూడా పూజ వచ్చే అవకాశం ఉంటుంది. 3-4 డేస్ కన్నా నిల్వ ఉండదండి. కానీ ఈ స్టైల్లో చేస్తే మాత్రం 10 to 15 డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఇలా అడుగంటకుండా దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలా దగ్గర పడాలి. ఆల్మోస్ట్ క్యారెట్ అంతా కూడా బెల్లంలో ఉడికేంతసేపు 10 to 15 మినిట్స్ కూడా ఫ్రై చేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాము. దగ్గర పడిపోయి దీన్ని ఓ బౌల్లో అరేంజ్ చేసుకుందాం. అంతా అది నెయ్యిని అప్లై చేద్దాము. దీన్నంతా దీంట్లో సెట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా రెడీ చేస్తే మాత్రం అసలు తింటే ఇది ఆ స్వీట్ అన్నంత అనుభూతి ఉంటుంది, అంత బాగుంటుంది. సో స్వీట్ తినని వాళ్ళు కూడా తింటారండి. ఈ రకంగా ట్రై చేస్తే మాత్రం అంత టేస్ట్ ఉంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సెట్ చేసుకుందాం పైన. మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా సెట్ చేసుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గానే తినొచ్చు, వేడివేడిగానే తినొచ్చండి. మన చాయిస్ ఇది. ఇలా కొంచెం సెట్ చేసి షేప్ లాగా రావాలంటే 1 డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. మనకి ఎలా కావాలంటే అలా తినొచ్చు. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, కామెంట్. ఇది రెడీ చేయండి.